హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, అది కుట్టుకుంటూ చూద్దాం. ఇవాళ మనం ఎలాగంటే, అదిగోండి ముందు మనం ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది నడుము ముక్క, అది పక్కన పెట్టుకోండి. ఇది కాజాల కుక్స్లు పనిచేస్తుంది మిగిలిన ముక్క. ఇదేమో క్రాస్ బెల్ట్ ముక్క, దానికి వేరే ముక్కలు నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, దాంట్లో రావు మనకి అవి. ఇంకా ఏంటంటే ఇవి మనం మెడ ముక్కలు కట్ చేసాం కదా మొన్న, అయ్యండి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు. ఇవేం చేతులండి, చేతులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ముక్కలు. ఇవి కూడా పక్కన పెట్టుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఇది ఏంటంటే మనకి నడుముక్కకు తీసాం కదండి, దీనికి అటైపున అంచు ఉంటుందండి, కుట్ట అవసరం లేదనమాట. దీనికి ఇది మధ్యలో కటింగ్ ఉంది కాబట్టి కొంచెం కుట్టుకుందాం. అది కుట్టుకుని అలా కుట్టేసుకుంటే మనకు పక్కన అంచు ఉంటుంది అనమాట. అది చూపిస్తాను చూడండి. ఇదిగోండి పక్కన అంచు ఉంటుంది కాబట్టి మనం మడతెట్టి కుట్టవసరలా, లేకపోతే ఇదిగోండి ఇలా పెట్టి మడతెట్టి కుట్టాలండి. ఇప్పుడు అది అవసరం లేదు, అందుకని ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ చెప్తున్నా. ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ సింపుల్గా అయిపోద్దండి, అందుకని ముందు చెప్తున్నాను నేను. అది అటు ఇటు కొంచెం క్రాస్గా ఉన్న ఇవి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ చివరిన మనం దాన్ని పెట్టి కుట్టుకుందాం. అదేంటంటే మనం అంచు పక్కన పెట్టాం కదా, అంచు వైపు పైకి ఉండాలి, కిందకేమో ఇది కుట్టుకోవాలన్నమాట. కుట్టేస్తున్నాను చూడండి. కుట్టుకునేటప్పుడు కొంచెం నీట్గా కుట్టుకోండి, ఎగుడు దిగుడు వచ్చేటట్టు కుట్టుకోమకండి. దాన్ని కొంచెం బాగుంటుంది అన్నమాట మనకి. అలాగే నా మిషన్ కొంచెం పక్కకి జరిగిందని జరిపాను అనమాట. ఇంకా కానీ దారాలు ఏంటంటే ముందే కట్ చేసేసుకోండి. దారాలు ఇరుక్కున్నాయంటే మళ్ళీ మీకు కుచ్చాడిపోద్ది కుట్టేటప్పుడు, అందుకని అలా మొత్తం చివరి వరకు కుట్టేసుకోండి. కుట్టేసుకున్నాక కటింగ్ చేసేయండి. ఆ చివరి ఉన్న ఎక్స్ట్రా ఉన్న ముక్క కట్ చేసేయండి. ఇంకోండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే గోరుతో మనం ఇలా అనాలన్నమాట, అప్పుడు మనకు స్ట్రైట్గా వస్తుంది. అది దాని మీద కుట్టేయాలండి. అది కూడా మనం కొంతమంది ఇటే పక్కేస్తారు, ఏమనుకోండి. దాన్ని మడత చూపిస్తాను చూడండి. అలా మడత పెట్టుకుని కుట్టు దీని మీద వేసుకోవాలండి, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. అది కుట్టు కొంతమంది అయితే పక్కన వేస్తారు, అవసరం లేదండి. దీని మీద అలా వేసేయండి కుట్టు. ఆ కలర్ దారం కాబట్టి కనిపించదు మనకి. అదిగోండి యువతలకి వేస్తారు, ఇటు దీని మీద వేసుకోండి. ఆ పైన వేసుకుంటే మీకు నీట్గాను, మీకు నడుము పైకి కిందకి కూడా ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుందండి. అది అలా కుట్టేసుకోండి. అలా సవర్ చేసుకుంటూ కుట్టుకోండి. ఆ చివరినే రానివ్వండి కుట్టు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుందండి. అది నీట్గా కుట్టుకోవాలండి. అది అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే నడుము పట్టి మనం చేతి కుట్టేస్తాం కదా, ఆ పట్టి అండి ఇది. ఆ పట్టి అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారా? నీట్గా దాని మీద చేతి కుట్టేసుకోవాలన్నమాట మనం. ఇదిగోండి నీట్గా వచ్చింది. చేతి కుట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మధ్య డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇంకోండి ఇది ఉంది కదండి, ఇది మన షోల్డర్ అది 2 భాగాలు చేసుకుని దాని మధ్యలో వేసుకోండి. అంటే మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. కొంతమంది అయితే అటు ఇటు అయినా వేసుకుంటారు, అది ఎలా ఉన్న పర్లా. కాకపోతే ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే అలాగే వేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచులు పెట్టుకోండి. కరెక్ట్గా 4 ఇంచులు అయితే ఎవరికైనా సరిపోద్దండి. 1/4 ఇంచేమో మడత ఉండేటట్టు, పొడవు మాత్రం 4 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. అలా పొడవు 4 ఇంచులు మడతెట్టుకుని 4 ఇంచులు అక్కడ పెట్టుకోండి. ఇక్కడ 1/4 ఇంచు పెట్టుకోండి చాలు. 1/4 ఇంచు అంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పోతే అది 1/4 ఇంచు పెట్టుకోండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పోతే అర ఇంచు పెట్టుకోండి.
ఆరించి పెట్టుకుంటే ఏంటంటే స్టిఫ్నెస్ ఉండి జాకెట్ ముందుకు రాకుండా ఉంటుంది అనమాట. అది అలాగా ఆ పని చేయండి. ఇప్పుడు డాట్ వేసేసుకోండి. ఇక్కడ కొంచెం రఫ్ చేయండి, రఫ్ చేసి లాగండి చివరి దాకా. రఫ్ చేస్తే ఏంటంటే మన బ్లౌజ్ వేసుకునేటప్పుడు కొంచెం కుట్లు ఊడకుండా ఉంటాయి అన్నమాట చివరిన. ప్రతి దానికి రఫ్ చేసుకుంటాం మంచిదండి. దీనికి కూడా అంతే రఫ్ చేసుకోండి. అలా చివరి దాకా క్రాస్గా కుట్టుకోవాలండి. అది స్ట్రైట్గా కుట్టకూడదు, క్రాస్గానే కుట్టుకోవాలి. మనం డాట్లు వేస్తాం కదండి ఫ్రంట్ పార్ట్లో, అలాగా ఇలా వేసుకోవాలండి. అది చూడండి క్రాస్గా వేసాను చూసారు డాటు, అలా క్రాస్గా వేసుకోవాలండి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే అది 2 కింద మడతెట్టేసుకోండి. ఈ టిప్ మీకు ఎవరో చెప్పరండి. ఇప్పుడు అలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని వెనకాల పార్ట్ మనం ఎలా మడతెట్టామో మనం వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా అలాగే వెనకాల అలాగే మడతెట్టండి. అలా సమానంగా మడతెట్టారు కదా, అలాగే మడతెట్టండి. ఈ చాలామంది చెప్పరు మీకు. ఇలా తెలుసుకుంటే మీకు తొందరగా బ్లౌజ్ నేర్చుకుంటూ వస్తుందండి ఈ టిప్స్. నేను ఆది బ్లౌజ్ కోసం చూస్తున్నాను, కుర్చీ మీద ఉందన్నమాట దూరంగా, అందుకే లాగాను. ఇదిగోండి ఆది బ్లౌజు. ఇప్పుడు 2 భాగాలు చేయండి. అందుకండి మనం మడతెట్టాం కదా, ఇప్పుడు ఎలా మడతెట్టాం ఆది బ్లౌజ్ కూడా అలా మడతెట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి కుట్టు ఎక్కడి వరకు ఉందో అదిగోండి, కుట్టు అక్కడ దాకా ఉంది. డాట్స్ ఏమో అక్కడ ఉన్నాయి కదా, కుట్టు అక్కడ దాకా ఉంది కదా, అక్కడ మీరు డీస్తో మార్కింగ్ పెట్టుకోండి. అదిగోండి మార్కింగ్. ఈ మార్కింగ్ మీకు లాస్ట్లో ఉపయోగపడుతుంది అనమాట. అలా మార్కింగ్ పెట్టుకోండి. అలాగే చూసారా, ఇప్పుడు అలా పెట్టుకో. సంఖ కడదే, ఇది సంఖ కడదండి, నడుం కడిగి అలా మడతెట్టుకోకపోతే మధ్య నుంచి మెడకాడ నుంచి అయినా మడతెట్టుకోవచ్చు మీరు. అందుకండి అలా అయినా మడతెట్టుకోవచ్చు. మెడ నుంచి అలా మడతెట్టుకున్న అలా వస్తుంది. తెలియని వాళ్ళకి ముందు చెప్తున్నాను అనమాట. అలా పెట్టుకుని ఆ నడుం కాడ నుంచి ఈ నడుం కాడికి మీరు వెనకాల డాట్స్ వేసిన తర్వాత అలా కొలుసుకోండి. అది కొలుసుకున్న తర్వాత ఆ మార్కింగ్ అక్కడ పెట్టుకోండి. ఇది మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలా మార్కింగ్ దానికి దీనికి అలా రెండు వైపులా అటు ఇటు కూడా పెట్టేసుకోండి మార్కింగ్. అది ఇది అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చేతులు చూద్దాం. అది పక్కన పెట్టేయండి, తర్వాత అన్నీ జాయింట్ చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ చేతులు కదండి, ఇవ్వండి చేతులు. ఈ మడతకి మనం ఏంటంటే ఇక్కడ డాట్ ఉంది కదా, అది ఫ్రంట్ పార్ట్కే రావాలండి. ఆ డాట్స్ పెట్టుకునే ఫ్రంట్ పార్ట్కే. ఇప్పుడు మడతెట్టుకుందామండి. చిన్ని మడతెట్టుకోవాలి. అదేంటంటే చిన్న మడత పెట్టుకోవాలి. అలాగా చిన్న మడత పెట్టుకుని కుట్టేసుకుందాం. అదేంటంటే చేతి కుట్టేసినప్పుడు మనకి పీసులు రాకుండా అనమాట. ఇది 2 చేతులు కుట్టేసుకుందామండి. అలాగా మీకు వీడియో ఏంటంటే నేను మొత్తం పెడుతున్నానంటే తెలియని వాళ్ళకి కూడా నేర్చుకుంటారని. అంటే కట్ చేసి పెడితే ఏంటంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది నేను 2 రోజులు పెడదాం అనుకున్న వీడియో, కాకపోతే ఏంటంటే మళ్ళీ వీడియో కోసం మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుందని నేను మొత్తం వీడియో మొత్తం ఒక దాంట్లోనే పెట్టేశానండి. ఆ డాట్స్ ఏంటంటే ఆ డాట్స్ ఈ 2 ఒకవైపుకే రావాలండి. డాట్స్ లేని 2 ఒకవైపుకి వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇదిగో డాటు ఇటు వచ్చింది కదా, అది ఆ టైప్కి రావాలన్నమాట. ఈ డాట్స్ గురించి నన్ను చేతులు వేసేటప్పుడు చెప్తానండి మళ్ళీ. అలా కుట్టేసుకుంటే మనకి ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట. చేతి కుట్టుకి మడతెట్టేటప్పుడు మనకి ఈ పీసులు అవి ఓడుకోకుండా ఉంటాయి. కంపల్సరీ కుట్టేయాలన్నమాట. చేతులు మనం చేతులకు మడతెట్టాం కదండి, మడత ఒకటి. ఆ మడతకి మనం గోరుతో అలా రఫ్ చేసుకోవాలండి. నేను మిషన్ కుట్టే వాళ్ళకి గోర్లు ఉండాలండి. ఆ గోర్లు అయితే చాలా ఇబ్బంది పడాలి. ఆ గోర్లతో రఫ్ చేయాలి. అలా రఫ్ చేస్తే అలా ఉంటుంది. మనం మడతెట్టేటప్పుడు నీట్గా వస్తుందండి. లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేస్తాయండి చేతి కుట్టు కాడయ్యి. అవి ఏంటంటే సుంచుల్లా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు చూసారా, మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, దీనికి ఆ మార్కింగ్ కాడకి మడతెట్టుకోవాలన్నమాట. అలా మడతెట్టుకోండి. మడతెట్టుకుని
ఇక అలా మడతెట్టి పక్కన పెట్టుకోండి. అయిపోయింది. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. అసలైంది ఇదేనండి కష్టం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అది చూడండి, ఈ మధ్యలో ఇలా ఉంది కదండి. ఇది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సమానంగా డాట్స్ అలా మధ్యకెట్టి డాట్స్ వేయొద్దండి. ఎందుకంటే ఇదిగోండి పక్క 1 ఇంచున్నర 2 ఇంచుల్లోపు కింద నుంచి 2 ఇంచులు పెట్టుకుని వేసుకోండి. డాటు 1.5 ఇంచు పెట్టానండి నేను. అదిగోండి 1.5 ఇంచు పెట్టుకోండి. ఎందుకంటే ఆ కిందకి ఎత్తేనే మనకి ఫ్రంట్ పార్ట్లో ఫిట్నెస్ ఉంటుంది. మరి 2 సమానంగా ఎత్తే ఏంటంటే పైకి వెళ్ళిపోద్ది అనమాట డాటు. అందుకనే అక్కడ 2.5 ఇంచున్నర పెట్టుకోండి. ఇంచున్నరకే అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఇక్కడ కింద ఉంటుంది కదండి పెద్ద డాటు, అదండి. ఇదేంటంటే నేను మామూలుగా అయితే వేసేదాన్ని కానండి, మీకు చూపించాలని మడతెడుతున్నానండి. ఇది నెల మడతెట్టిన తర్వాత కొంచెం జాకెట్ చూసుకోండి. వాళ్ళ జాకెట్కి ఎంత ఉందో చూడండి డాటు. అదిగోండి, అంటే మీరు కొలుసుకుంటే టేప్తో కొలుసుకోండి, లేకపోతే అవసరంలో చూస్తే తెలిసిపోద్ది మీకు. అది చిన్నగానే ఉంది డాట్ అనమాట, చిన్న డాటే. నేను మీకోసం కొలత కోసం పెడుతున్నా, లేకపోతే నేను ఆ డాట్ మామూలుగా వేసేస్తానండి. అది అలా పెట్టుకుని అక్కడ ఒక డీస్తో గీసుకోండి, ఈ టైపు గీసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్కి పెట్టి అది ఎంతో లేదంటే 1 ఇంచు బాగుంటుందేమోనండి, అంతే. 1 ఇంచు బాగుంటుంది. అదిగోండి 1 ఇంచు పావే ఉంటుంది. అటు 1 ఇంచు పావు ఇటు 1 ఇంచు పావు ఉంటుంది. అక్కడికి గీసుకోండి డీస్తో. అక్కడ నుంచి కట్ చేసుకోండి, డాట్ పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. డాట్ పెట్టుకున్నాక తీయండి. ఇప్పుడు చూసారా అటు ఇటు ఎలా వచ్చిందో, ఇప్పుడు దీంతో గీసేసుకోండి. ఇంకా అంతేనండి, సింపుల్. ఇది కూడా అవసరం లేదండి, మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతే ఇంకా మీకు తెలిసిపోద్ది. అది పెద్ద డాట్ ఉంటే పెద్దది, చిన్న డాట్ ఉంటే చిన్నది వేసేసుకోవచ్చు. ఈ మాత్రం కొంచెం ఏంటంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే సూదిగా వేసినా పర్లేదండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కోట్ ఈ డాట్ తగ్గించుకోవచ్చు. అది అప్పుడు కుట్టుకుందామండి. అది మధ్యకి పెట్టాను కదా, అక్కడికి అలాగా ఆ డాట్ పెట్టాను కదండి, ఆ డాట్ కాడికి కుట్టుకోవాలండి. అది కూడా క్రాస్గా అక్కడ కొంచెం ఎక్కువ పెట్టి క్రాస్గా కుట్టుకోవాలండి. ఇది డాటు ఫ్రంట్ డాట్లు కదండి, కొంచెం చూసి కుట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు ఎంత ఉన్నాయో అంత చూసైనా కుట్టుకోవచ్చు మీరు. నేను ఇలా చూపిస్తున్నాను మీకు. వాళ్ళ సైజు దాంతో కొలుసుకుని వేసుకోండి. పోనీ ఇలాంటి వీడియోలో 2-3 పెడతానండి. ఇంకొక వీడియో కూడా పెడతాను నీట్గా వస్తాకి. అది చూసారా, మనం కట్ చేసుకున్నాం కదా అక్కడ డాటు, అక్కడ నుంచి అక్కడికి వేసుకుందామండి. క్రాస్గా వేయాలండి. ఈ డాట్ ఏంటంటే అసలైన ముఖ్యమైన డాటు. ఈ డాట్ వస్తే మాత్రం మీకు ఫ్రంట్ షేప్ అలా నిలబడిపోద్ది అనమాట. కుట్టే కొలది మీకే తెలిసిపోద్దండి. మనకి ఇలా వచ్చింది అలా వచ్చిందని ఏమి ఉండదు. ఆ డాట్ని బట్టి మనం బ్లౌజ్ అంతా బాగుంటుందండి. అది చెస్ట్ డాట్ చూడండి, చిన్నదవుతే చిన్నదే, మీ పెద్దదవుతే పెద్దదే. ఆ డాట్ ఒక్కటేనండి మీకు ఫ్రంట్ కుదరపోవటానికి కారణం ఇదొక్కటే. ఇంకేదైనా మీకు ఏదైనా బాగానే వస్తుంది. ఏదన్నా కొంచెం లూజ్ ఉన్నా కుట్లాకోవచ్చు. ఈ పక్కన డాట్ ఏంటంటే ఇదిగోండి అటు ఇటు వచ్చింది కదా, డాట్లు వేసినప్పుడు ఇటు మధ్యన మీకు కొలత కూడా అవసరం లేదండి. ఇదిగోండి ఇక్కడ మధ్యన పట్టుకున్నారా, ఇక్కడ దాని మధ్యన పట్టుకుని అక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచేసి ఇక్కడ చివరికి ఒక గడ్డ పెట్టుకుని అలా పెట్టుకుని కుట్టేసుకోవచ్చండి. కుట్టేసుకోండి. మీకు అంతకే డౌట్గా ఉందనుకుంటే మాత్రం వాళ్ళది బ్లౌజ్ తీసుకోండి. లేకపోతే కుదరలేదనుకుంటే ఇంకోండి ఇక్కడ నుంచి 6 ఇంచులు, ఇక్కడ నుంచి 6 ఇంచుల దాకా పెట్టుకుని 6 ఇంచు కాడికి మీరు డీస్తో మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుంచి
ఇచ్చిన మన బ్లౌజ్ అయితే మనదే, ఎవరిదాన్ని బయట వాళ్ళతో కుట్టే వాళ్ళతో అయితే బయట వాళ్ళది ఎంత ఉందో చూసుకోండి. అందుకండి 6 ఇంచులు పెట్టాను నేను ఇక్కడ. అది 9లా కనబడద్దేమో అని మళ్ళీ పక్కకు పెట్టి చూపించాను. 6 ఇంచులు. 6 ఇంచుల తర్వాత అదిగోండి వాళ్ళ డాటా ఎంత ఉందో అంత చూసుకోండి. వాళ్ళ డాటా ఎంత ఉందో చూసుకుని అక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. అదండి మార్కింగ్ పెట్టేసుకుని సరిపోద్ది. అక్కడి నుంచి అక్కడ పట్టుకుని డాటు వేసేసుకోండి. ఫ్రంట్ డాట్ నేను మళ్ళీ చూపిస్తానండి తర్వాత. ఒకవేళ మీకు ఇది తెలియకపోతే నేను ఇంకోటి కూడా ఫ్రంట్ అది చూపిస్తాను నీట్గాను. ఇది అలా వేసుకోండి. మీరు 2-3 మీ ఇంట్లో ఏమన్నా పాత క్లాత్లు ఉంటే వాటి మీద ట్రై చేసుకోండి. మీ బ్లౌజ్ మీ ఒకసారి అలా ట్రై చేసుకుంటే మీకు తెలిసిపోద్దండి. ఆ డాట్ల ప్రకారం అయిపోయింది కదండి. అవి డాట్లు ఇప్పుడు కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం సూదిగా వచ్చేటట్టు పెట్టాను అనమాట. అంటే కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకి అలా సూదిగా ఉంటే అది పట్టదండి చెస్ట్ ఉంటే. ఇది లేని వాళ్ళది కాబట్టి కొంచెం సూదిగా పెట్టాను అనమాట. వాళ్ళు ఎక్కువ ఇలాగ పెట్టమంటారు, బాడీకి అతుక్కుపోయేటట్టు ఉండాలంటారు. అందుకని అలా పెట్టండి. ఇంకోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ వేయటం చెప్తాను చూడండి. క్రాస్ బెల్ట్ ఇదిగోండి 2 ముక్కలు కదా మనం దాంట్లో తీసాము. ఈ క్లాత్లో ముక్కలు ఇవి సపరేట్గా తీసుకున్నానండి. ముక్కలు నేను ఈ వేరే క్లాత్ ఇవి తీసుకున్నాను సపరేట్ ముక్కలు. ఇదిగోండి అదొకటి. ఇదిగోండి మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇది పైన వేసుకోవాలండి. ఆ కలర్ క్లాత్ పైన వేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఆ కలర్ క్లాత్ పైన వేసుకున్న తర్వాత అదిగోండి ఇటు కుట్లో బయటకున్నాకేసేమో కుట్టు ఇది వేరే క్లాత్ వేసుకోవాలండి. అలా పట్టుకుని 3 సమానంగా పెట్టుకుని అదిగోండి అలా కుట్టుకోవాలండి. చూపిస్తున్నాను చూసారా. అలా కుట్టుకున్న తర్వాత ఇదే మీరు షేప్ బెల్ట్కి మీరు కొలత నేనేం తీయలేదండి. కొలత తీయకుండా చూపిస్తాను అన్నాను కదా, ఇదేనండి. నాకు బాపిన్లో దారం కొంచెం తెగిందంటే అది పెడుతున్నాను అనమాట. అది మళ్ళీ పైకి లాగి దారం తెగిపోయింది. ఇటను అలా పెట్టి అలా కుట్టుకుంటున్నానండి. 3 సమానంగా పెట్టుకుని ఇదిగోండి ఇక్కడ ఇది డాట్ ఉంది చూసారా, అది మడతెట్టండి. మీరు అది ఎట్టుంటే అటు పక్కకు మడతెట్టుకోండి. అదిగోండి అలా మడతెట్టి దాని మీద ఈ క్లాత్లు ఇది పక్కేసి ఇది వేసేసి కుట్టేసేయండి. అంతే, చివరి దాకా కుట్టేయండి. 3 కలిపి కుట్టేయాలన్నమాట. ఆ 3 కలిపి కుట్టిన తర్వాత కట్ చేసిందో చూపిస్తాను చూడండి. అయిపోండి 3 కలిపి కుట్టేసాను కదా. అది మడత పెట్టింది. ఇంకా అది కొంచెం నాకు మడత అవ్వలేదండి లోపలికే. అది మడతెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి పైన చూసారా, పైన అలా రఫ్ చేసుకోండి. అలా రఫ్ చేసుకుని అది ఇదిగోండి అది మడతడలేదు నాకు. మడత లోపలికి వెళ్ళిపోతే ఇంక యువతలకు రానివ్వాల్సింది మడత. చూసారా ఎలా వచ్చిందో. అదిగోండి నీట్గా మనకి అటే కటింగ్ ఏమీ కనిపించండి. అటు ఇటు కూడా మనకు ఓపెన్ ఇటు కనిపించదండి. ఇది మాత్రం చాలా సింపుల్ టిప్ అండి నిజంగా. అసలు మనం బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఏంటంటే క్రాస్ బెల్ట్ కొంతమందికి సరిపోదు, కొంతమందికి ఎక్కువ వద్ది, కొంతమంది తక్కువ వద్ది. ఇది అలాంటిది ఏమి ఉండదండి. అదిగోండి అది ఎక్కువ ఉన్న ముక్క మనం మడత వేసుకోవచ్చు. నేను మడత కూడా చూపిస్తాను తర్వాత. అదిగోండి లోపలికి వెళ్ళిపోయింది ఖర్చు అంతా. ఇంకోండి ఇలాగ ఉంది కదా. ఇప్పుడు దీని మీద అలా పెట్టి మనకి ఎంత వస్తే అంత అలా మడతెట్టేసుకుంటుందేనండి. మనకి సింపుల్గా ఉంటుంది చూసారా. అసలు కొంతమంది వస్తే క్రాస్ బెల్ట్ కొత్తగా కుట్టుకునే వాళ్ళు సరిపోదు, ఇబ్బంది పడతారనమాట. చూసుకోండి, కొలత కొలుసుకోండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎంత ఉన్నాయో. ఇదిగోండి పావించు మనకి చేతి కుట్టుకు కావాలి కాబట్టి ఖర్చు పావించు వదిలేసుకోండి. లోపల క్లాత్ వేసి కుడతాం కాబట్టి ఆ పావించు వదిలి అనుకోండి కరెక్ట్గా వచ్చింది చూసారా. అక్కడికి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏమో ఇబ్బంది ఉండదండి. అది 2 మడతలు వేసుకుంటే ఆ ఖర్చులో లోపలికి వెళ్ళిపోద్ది అనమాట మనకి. ఈ వెనకాల పార్ట్ కూడా చూసుకోండి, మడత కరెక్ట్గా సరిపోయిందండి, అక్కడికే వచ్చింది. అదిగోండి
అలా ఇప్పుడు అలా మడతెట్టుకుని అలా మడతెట్టేసుకుంటే మీకు చాలా నీట్గా ఉంటుంది. నేను చూపిస్తాను. చూసారా, మడతెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా. చూసారా, క్రాస్ బెల్ట్ కొలత లేకుండా ఎంత బాగా వచ్చిందో మీకు. అలా చాలండి. మనం కొలతలు పెట్టుకుని కట్ చేసుకుని ఇబ్బంది పడవసరంలా. ఇలాంటి టిప్స్ చాలామంది చెప్పరండి. వాటికాడ మనకి బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు సగం టైం అయిపోయి. చూసారా అంత నీట్గా టయానికి అలా వచ్చింది. ఆ ఖర్చు మాత్రం చేతి కుట్లోకి వెళ్ళిపోద్ది. అంటే హెమ్మింగ్గా చేస్తాం కదా మనం అటు. ఇప్పుడు అయిపోయింది కదా, రెండోది చూపిస్తాను చూడండి మీకు. అది ఫ్రంట్ పార్ట్లో ఒకటి అయింది, రెండోది చూపిస్తాను. రెండోది అండి, అది రెండోది పైకి ఉంది కదా. ఇది వెనకాల మనకు వేరే క్లాత్ వేసుకునేటప్పుడు మాత్రం మన కుట్లు బయటకు ఉంటాయి కదండి, ఖర్చు అయ్యి అటు పెట్టుకోవాలండి. అసలైన క్లాత్ మాత్రం మనం ఓపెన్ ఉన్న మనం వేసుకుని కుట్టుకునే క్లాత్కి వేసి పెట్టుకోవాలన్నమాట. ఆ 3 1 2 3 కలిపి కుట్టాలండి. ఆ 3 కూడా అది క్రాస్ ఎలా పెట్టామో క్రాస్ ప్రకారం కుట్టేసుకుంటాం మనం. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అసలు క్రాస్ ప్రకారం. ఇది మాత్రం మడతెట్టుకోండి. ఖర్చు అది మనం అది తీసాం కదా, అది డాట్ మాత్రం మడతెట్టండి చక్కగా. అది మడతెట్టి అప్పుడు ఇది వేసేసి కుట్టేసుకోండి. 3 కలిపి కుట్టేసేయండి అంతే, ఏమి ఇబ్బంది ఉండదండి. కొంతమంది అయితే లోడింగ్ చేస్తాము క్రాస్ బెల్ట్ అంటారు, అది కూడా అవసరం మీకు. సింపుల్గా తీసుకున్నారంటే మన జాకెట్లు మనకు తేలిక అయిపోతాయండి కష్టం లేకుండా. అదే లోడింగ్ చేయడం అంటే మళ్ళీ అది ఇప్పటికి చాలా కష్టపడాలి. అది కూడా మడతెట్టాను చూసారు, దీనికి మడత బాగానే వచ్చింది. దానికి మీకు చెప్పలేదు కదా, అది అలా గోరుతో అలా గీసి దాని మీద పై కుట్టేయాలండి. నేను అది కొన్న ఎక్స్ట్రాది కట్ చేసుకోండి. కొలత చూడలేదు అసలు, చూసారా కొలత చూడకుండా కరెక్ట్గా వచ్చేసింది. అందుకని అది చూసుకోండి. ఇప్పుడు కొలత అది ఎక్కడికి ఉందో అక్కడ పెట్టుకుని, చూసారా అది ఇక్కడికి కూడా కొలత పెట్టుకోండి. మనకేంటంటే ఇది జాయింట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉంటాయి, అలా కొలుసుకోవాలండి. ఇంకొండి మడత పెడతాను ఉండండి. నేను పైన కుట్లాగలేదు, దాని పైన కుట్లాగుతాను చూడండి. దానికి చూపించలేదు నేను. ఇంకోండి ఇది ఇలా ఉంది కదా, అది లోపలికి వెళ్ళిపోయింది చూసారా ఖర్చు అంతా. మనకు ఖర్చు కూడా బయటకు కనిపించదండి చూసారా. అలాగా ఇలా పెట్టి మనకి ఎప్పుడన్నా జాకెట్ కొంచెం ఇదైనా సరే మడతెట్టి పై కుట్టు వేయలేదండి. ఆ పై కుట్టు వేస్తున్నా, కంపల్సరీ పై కుట్టు వేయండి. నేను దానికి ఏమీ పడుతున్నాను కరెక్ట్గా. పై కుట్టు మాత్రం వేసుకోండి. కొంచెం ఏంటంటే నీట్గా ఉంటుంది, మనకి అటు ఇటు ఎత్తు పల్లాల కింద లేకుండా ఉంటుంది అనమాట. అది వేసుకున్నాక ఆ కుట్టు వేసుకోవాలండి. అది వేసుకున్నాక ఇప్పుడు మడతెట్టేసుకోండి. అవి 2 మడతలు పెట్టుకున్నారా, అది కుట్టేసుకోండి. కుట్టేసుకుంటే మీకు ఎప్పుడన్నా జాకెట్టు మనకు పొడవు సాలలేదు అనుకుంటే పట్టు చీరల కాటికి ఇలాంటి ఖర్చు పెట్టుకున్నప్పుడు ఇది కింద తిప్పిపోతే మన నడుము పట్టి వేసాం చూసారా, ఆ నడుము పట్టి ఖర్చు కూడా ఇప్పేసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోద్దండి బ్లౌజ్. అలాంటివి కూడా నేను చూపిస్తాను మీకు. ఇవ్వండి అయిపోయింది కదా, చూసారా నీట్గా వచ్చేసింది. అటు ఇటు దీనికోసం చాలా కష్టపడతారు చాలామంది, అవసరం లేదండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకుందాం. కాజాల పట్టీకి ఏంటంటే కొంచెం చాలండి. కాజాల పట్టీకి ఎక్కువ క్లాత్ కావాలి, ఉక్సుల పట్టీకి కొంచెం క్లాత్ సరిపోద్ది. అది కూడా చిన్నగా చూసారా సరిపోద్ది అనమాట. అది చేసుకుని ఇది కాజాలు, అది ఉక్సుల పట్టీకి, అది కాజాల పట్టీకి అనమాట. కాజాల పట్టి కొంచెం 2 మడతలు పెడతాం కాబట్టి కావాలండి. అది 2 ఉక్సుల పట్టీకి 3, దీనికేమో 4 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఉక్సుల పట్టీ వేద్దామండి. ఉక్సుల పట్టీకి ఏంటంటే ఇదిగోండి ఇటు నుంచి వస్తుంది. ఉక్సులు పెట్టి మడతెట్టుకోండి. ఆ మడత అలా పెట్టుకుని
మడతలు పెట్టుకుని పెట్టుకోండి. ఇక్కడ డాట్ ఉంటుంది కదండి, మధ్య డాటు అది కిందకి ఎట్టుకోండి. అది కూడా తేడా అండి, మళ్ళీ అది కూడా చెప్పరు ఎవరన్నా. అది కిందకి ఎట్టుకోవాలి. ఎప్పుడు మధ్య డాటు అది కిందకి ఎట్టుకుని కుట్టుకోవాలి. కుట్టుకున్నాక కట్ చేసేసుకోండి. చూడండి మడత తీయండి. దాంతో గోరెట్టి ఇలా రఫ్ చేయండి. అలా రఫ్ చేస్తే నీట్గా వస్తుంది మీకు. దాని మీద కుట్లు లాగాలండి. నేను లాగలేదు, రెండో వీడియోలో చూపిస్తానండి దాని మీద కుట్లు లాగటం మీకు. అలా మడతెట్టుకున్నారు కదా, అది చూడండి. అలా మడతెట్టుకుని అలా పెట్టుకుని ఫస్ట్ ఆ మడత కాడ నుంచి లాగండి, మళ్ళీ తిప్పండి. తిప్పి దాన్ని 2 మడతలు ఎట్టి అది వేసేయండి. దారం అయిపోయిందండి. దారం ఎందుకనో పట్టేస్తుంది. అది నేను బయట కొన్నాను దారపురీలు, అది ఎందుకో తెగిపోతుందండి. నేను ఎప్పుడు బయట కొన్నా డబ్బా తీసుకుంటాను, అలాగే బయటకునే తెగిపోతుంది దారం. అందుకని ఇలా మీరు ఏంటంటే 2-3 వీడియోలు అలా కొట్టుకొని చూస్తే మీకే ఆలోచన వచ్చేద్దండి. నేను మా టీచర్ గారు అలా కుడతా ఉంటే చూస్తూ ఉండేదాన్ని. అది చూసారా ఇంకా అంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు అది కట్ చేసేసుకోండి. అయిపోయిందండి. చూసారా ఉక్సులు పట్టి చక్కగా వచ్చేసింది. అట్లా సింపులే అండి. చాలా కష్టం అనుకుంటారు. కాకపోతే మనకి థింకింగ్ బట్టి కొంచెం మనం కుట్టే దాంట్లో కొంచెం ఎక్కువ ఫాస్ట్ థింకింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు కాజాలు పెట్టేయండి. నేను మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తెట్టేసుకుంటానండి. కాజాలు పట్టి కుడివైపు వస్తుంది, ఉక్సులు పట్టి ఎడమవైపు వస్తుందని అది బండ గుర్తు పెట్టేసుకుంటానండి. అందుకని కుట్టేటప్పుడు కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట నాకు. ఇలా బండ గుర్తులు పెట్టేసుకోండి. కుడివైపు ఏమో కాజాలు పట్టి వస్తుంది, ఎడమవైపు ఏమో ఉక్కులు పట్టి వస్తుందండి. అది బండ గుర్తు పెట్టేసుకోండి. మీరు ఎప్పుడు ఏ జాయింట్ కుట్టినా మీకు ఈ రఫ్ చేయండి. రఫ్ చేసి ఇప్పుడు మడత పెట్టండి. చెప్పారు కదా, ఇది వెనక్కి తిప్పి మడత పెట్టాలన్నమాట. ఆ ఒక మడత వేసి ఇంకో మడత వేయాలండి. అప్పుడు అది లోపలికి వెళ్ళిపోద్ది లోడు. ఆ లోపలికే చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మడత పెట్టాం కదా, ఒక మడత వేసాం కదా, ఇలా పెట్టి మళ్ళీ దాన్ని అలా పెట్టుకోవాలండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఒకలాగా రాదండి, వేరువేరుగా వస్తుంది. ఇది కాజాలు పట్టి కాబట్టి వేసుకున్న తర్వాత కుట్టేసుకోండి. అలాగా మెయిన్ పాయింట్ ఏంటంటే నీట్గా కుట్టడం నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు నీట్గా రావాలనుకుంటే మీరు చీరలు తీసుకున్నప్పుడు పైట చెంగులు కుట్టేటప్పుడు మాత్రం నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. అటు ఇటు వెళ్ళకుండా నీట్గా కుడతాం నేర్చుకోండి. ఫస్ట్ మా మేడం అలాగే చెప్పింది మాకు. ఏంటంటే నీట్గా రావాలంటే ముందు పైట చెంగులు కానీ అలా బారుగున్న క్లాత్ కానీ తీసుకుని అది నెమ్మదిగా కుడతాం నేర్చుకోండి. అప్పుడు నీట్గా వస్తుంది అనేది. అప్పుడు మనం కుట్టే విధానాన్ని బట్టి నీట్నెస్ వచ్చేద్ది అనమాట. అందుకనే అక్కడ నాకు బాగా తెలిసింది. అయిపోయింది కదా, అదిగోండి. ఎక్కడ దారాలు ఉన్నా కట్ చేసేయండి, ఎందుకంటే అవి మీకు అడ్డొచ్చేస్తాయి, చిరాకుగా ఉంటాయి అన్నమాట. అందుకని ఆ దారాలన్నీ కట్ చేసేయండి. అయిపోయింది కదండి. దీనికి ఏంటంటే ఇంకో కుట్టు వేయాలన్నమాట. పక్కన కాజాలు మనం బాక్స్ లాగా ఉండాలనుకుంటే ఇంకో కుట్టేసుకోవాలండి పక్కన. ఆ బాక్స్ లాగా అదిగోండి అటు ఇటు కుట్టేసి మధ్యన బాక్స్ వస్తుంది అనమాట. ఆ బాక్స్లో మనకి కరెక్ట్గా కాజాలు వేసుకునే లైన్ అని తెలుస్తుంది అనమాట, లేకపోతే తెలియదండి. అది అలా కుట్టుకోండి. ఇబ్బంది పెట్టేసిందండి, దారం బయట కొనకూడదు నేను. ఈ వీడియో మొత్తం తీయాలని తీశానండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి తీసేస్తా పెడితే అర్థం అవ్వదండి. అందుకని అలా రెండో కుట్టు వేసేసుకున్నాక అక్కడ రఫ్ చేసుకోండి. మాత్రం కుట్టే చివరిని మాత్రం రఫ్ చేయటం మాత్రం మానొద్దండి. రఫ్ చేసుకోవాలండి ప్రతి దానికి. అన్నీ అయిపోయింది కదండి. రెండు పెట్టి చూడండి, సమానంగా వచ్చేస్తే అదిగోండి సమానంగా వచ్చేసినాయి చూసారా.
అదిగోండి ఎగుడు దిగుడు ఏమీ లేవండి. చూసారా, మనం కుట్టే విధానం బట్టి ఎగుడు దిగుడు రాదండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మెయిన్ పాయింట్ అండి, ఎవరో చెప్పరు ఈ టిప్ మీకు. చూడండి, ఉక్సులు పట్టి అండి, అది ఉక్సులు పట్టికి చూడండి ఎంతవరకు ఉందో. అది ఉక్సులు పట్టి కాడ నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో ఆ డాట్ కాడ డీస్తో మార్కింగ్ పెట్టుకోండి. అది ఉక్సులు పట్టి కాడ నుంచి, ఇదిగోండి ఉక్సులు పట్టి. అది ఉక్సులు పట్టి కాడ నుంచి కిందండి నడుం కాడ మార్కింగ్, ఉక్సులు పట్టి కాడ నుంచి నడుం కాడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది నేను లాస్ట్లో చెప్తానండి, ఇంపార్టెంట్. ఇవి అలా పెట్టుకోండి. పెట్టేసుకున్నారు, అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మెడ ముక్కలు వేసుకుందాం. ఇదిగోండి మనం కట్ చేసుకున్నాం కదా, చిన్న ముక్కలు వచ్చినాయి. ఏంటంటే 2 weight ముక్క అంటున్నారు, కానీ అది ఏంటంటే 75 పాయింట్లు కూడా ఉండలేదండి. అదేంటంటే కుట్టేవాళ్ళకి సరిపోవట్లేదు, అందుకనే చిన్న ముక్కలు వస్తున్నాయి. అదిగోండి అలా క్రాస్గా ఉంది చూసారా, ఆ క్రాస్ దానికి ఇంకొక క్రాస్ది అదిగోండి అలా జాయింట్ చేసుకుని అలాగే జాయింట్ చేయాలండి. ముక్కలు మాత్రం మనకు రౌండ్ నీట్గా వస్తుంది, వెనకాల చూడటానికి బాగుంటుందండి. అది మీకు లైట్ కలర్ క్లాత్లు ఉన్న అలాంటివి ఆ కలర్ల క్లాత్ ఏమన్నా వేసుకోవచ్చండి, మెడకి లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి అది లోడింగ్. అందుకని అయిగోండి అన్ని ముక్కలు కూడా మొత్తం అన్నీ అలా క్రాస్గా కుట్టేసుకుంటావేనండి. క్రాస్గా కుట్టుకుని అలా పెట్టుకోండి. మీకు అర్థమవకపోతే నేను చిన్నది అంటే మన బొమ్మలకు కుట్టినట్టు నేను ఒకటి కుట్టి చూపిస్తానండి మీకు. ఇది క్రాస్ ముక్కలు. ఈ క్రాస్ కంపల్సరీ దేనికైనా సరే రౌండ్ అనేపాటికి క్రాస్ ముక్కలే వేయాలండి, అప్పుడే నీట్గా వస్తుంది. లేకపోతే ఏంటంటే నీట్నెస్ రాదు. మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం తిత్తులు కింద వస్తుందండి. అదే కొంచెం మనకి ఏమంటారు బొడుపుల కింద ఉంటాయి కదండి, అలా వచ్చేస్తాయి. అందుకని అలా రాకుండా ఉంటాకి ఏంటంటే ఎంతవరకు క్రాస్ ముక్కలే ప్రిఫర్ చేయండి. క్రాస్ ముక్కలే బాగా వస్తాయండి దేనికైనా సరే. అంటే మనం పలకల మెడ వేసినప్పుడు మాత్రం అవసరం లేదండి, స్ట్రైట్ ముక్క తీసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తానండి, పలకల మెడ కుట్టేది కూడా నేను మీకు సింపుల్గా. ఇది 2-3 సార్లు చూడండి, నేను ఇంకో 2 వీడియోలు కూడా పెడతాను ఇలా కుట్టిని. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒక వీడియో చేసి పెడతానండి మీకు అర్థమవటానికి. చూడండి అయిపోయిందండి. కట్ చేసుకుని అవి కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేసుకోండి. అవి ఎక్స్ట్రాలు ఉంటాయి కొంచెం, అవి కట్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు అన్నీ చేసేయండి. ఓపిక ఉండాలండి, నేను చెప్పేది అదే. మెషిన్ కుట్టేయడం మాత్రం ఓపిక ఉండాలి. కరెక్ట్గా అయిపోతుందని టయానికి అయిపోయిందండి. అయిపోయింది. క్రాస్గా వేసిన ముక్కలు చూసారా, అవి మనకి స్ట్రైట్గా ఉన్నట్టు కనిపిస్తాయండి క్రాస్ ముక్కలైనా, కానీ సాగుతాయండి అవి క్రాస్ ముక్కలు. అది ఇప్పుడు మెడ జాయింట్ చేసుకుందాం అండి. షోల్డర్ ఇదిగోండి మెడ ముక్క కదా, అవి వెనక పార్ట్ అండి. అది వెనక పార్ట్కి ఇదిగోండి. ఎప్పుడు వెనక పార్ట్కి ఫస్ట్ జాయింట్ చేసేది ఏంటంటే మన ఉక్సులు పట్టి వస్తుందండి. ఉక్సులు పట్టి అదేనండి బండ గుర్తులు అంటాను కదండి, అలా బండ గుర్తులు అనమాట. జాయింట్ చేసేట అయిగోండి చూసారా, ఇక్కడ నడుం కాడ మనకు కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా, ఆ కొంచెం ఎక్కువ వచ్చిందని కట్ చేయ అవసరం లేదండి. అది మీరు కొంతమంది కట్ చేసేది ఏంటంటే చెయ్యికి మనకు సరిపోదు కానీ పక్కన ఒక డాట్ వేసుకోండి చిన్నది చాలండి. మీరు అది ఎక్కువ వచ్చేసింది కదా అని కట్ మాత్రం చేయొద్దండి. నేను అలాగే చేసేదాన్ని. అప్పుడు సంఖ్య ఏంటంటే పెద్దదైపోయేది. బ్లౌజ్ వేసుకునేప్పటికి ఇక్కడ భుజాల కాడ తిత్తులు వచ్చేసేయండి. అందుకని అటు 1 ఇంచు 2 ఇంచులు మీకు తెలియట కోసం చెప్తున్నా. 2 ఇంచుల పైకి ఒక డాట్ వేసేసుకోండి, అప్పుడు సరిపోద్ది మీకు. అది అన్నిటికీ రాదండి, ఇదేంటి 2 weight ముక్క కాబట్టి వచ్చింది మీకు. 2 weight ముక్క ఏంటంటే కుట్టేటప్పుడు మనం కుట్టేదానికన్నా ఒక ఎంత సాగుద్దండి అది. అందుకనే చూసారా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది.
దాంట్లో ఫ్రంట్ పార్ట్ మనకు క్రాస్ తీసాం కాబట్టి, అంటే నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తాను అవతల. అది మనం క్రాస్ తీస్తాం కాబట్టి కొంచెం సాగుద్దండి అది, అంతే, ఏమీ లేదు. ఇది అది చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు అలా పెట్టుకున్నాక రెండు కూడా చూసుకుని, రెండు సమానంగా ఉన్నాయో చూస్తున్నానండి నేను. అవి పైన అవి సమానంగా పెట్టి కట్ చేద్దాం అనుకున్నా, కానీ మీకు చూపిద్దామని మళ్ళీ ఆపేసాను అనమాట. సమానంగా పెట్టి చూశాను, అవి కొంచెం క్రాస్ ఉన్నాయి. ఆ క్రాస్ కట్ చేద్దామని అనుకోండి. క్రాస్ ఉన్నాయి, క్రాస్ ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి సమానంగా, లేకపోతే అక్కడ మీకు ఇక్కడ ఎగుడు దిగుడు కింద వస్తుంది మేడ, అందుకని. అదిగోండి ఇప్పుడు బండ గుర్తు అనమాట అండి. మీరు ఫస్ట్ కుచ్చులు పట్టి వస్తుంది, తర్వాత కాజాలు తర్వాత కాజాలది వస్తుంది అనమాట మనం మెడ వేసుకుంటాకి. అదిగోండి అలాగే అవి 2 కుట్లు వేసుకోవాలండి. 2 కుట్లు వేసుకుని ప్రతి దానికి కూడా 2 కుట్లు వేసుకోండి. అంటే నేను రఫ్ చేశాను కాబట్టి క్రాస్ బెల్ట్లకి వీటికి 2 కుట్లు వేసానండి. ఏమంటారండి, మన ఫ్రంట్ డాట్స్ మాత్రం నేను రఫ్ చేశానని ఒక్కోటి వేసాను, లేదా 2 వేసుకోవచ్చండి. ఇది కంపల్సరీ 2 వేయాలండి. ఇది షోల్డర్ కట్ డాట్స్లు 2 వేయాలి. ఒకటి వేసాం కదండి, రెండోది ఇది, రెండోది 2 వేసేసి ఇప్పుడు ఏమంటే దారాలు ఉంటే కట్ చేసేసుకుని ఇంకోండి ఇప్పుడు మెడేద్దాం. చూడండి మెడేస్తాము. ఇదిగోండి మెడ క్రాస్ ముక్కలు అతికాం కదండి, ఆ క్రాస్ ముక్కలు తీసుకుందాం. ఫస్ట్ మనం కొంచెం వదులుకుని వేయండి క్లాత్, అదండి అది కొంచెం వదులుకుని వేస్తే మీకు బాగుంటుంది అన్నమాట. ఏమీ లేదండి, మామూలుగా మనం దాని మీద పెట్టుకుని కుట్టేసుకుంటాం మెడ అంతాను. అది మెడంతా అలాగా మనం క్రాస్ తీసుకొని ముక్కంతా మెడంతా చుట్టూరు కుట్టేయండి. అది నేను అంటే ఇది చేయలేదండి, మొత్తం చూపిద్దామని ఉంచేసాను వీడియో. అలా మొత్తం కుట్టేసుకోండి. అసలు నేను చిన్న ముక్క అన్నాను కదా, అది మరీ చిన్న ముక్క వచ్చింది కాబట్టి కొంచెం దగ్గరికి కుట్టానండి. కొంచెం పెద్ద ముక్క వస్తే ఏంటంటే కొంచెం మడత కొంచెం పెద్దది వచ్చేదన్నమాట. వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి, నేను ఊరు వెళ్ళటం వల్ల దాంట్లో నాకేమో పట్టుకుని అది పెట్టి తీయటానికి లేక తీయలేదండి. అదిగోండి ఇది మాత్రం అండి, మనం మెడకాడ పైన డాట్ అది ఉంటుంది కదా షోల్డర్ డాట్, ఆ షోల్డర్ డాట్ ఎప్పుడు వెనక వైపు ఉండాలండి. అది మనకి వెనకాల ఇటు మనకి నడుంకేసి ఉండాలండి ఆ డాట్, అప్పుడు ఇక్కడ మనకి ఫిట్గా నిలుస్తుంది అనమాట ఎప్పుడైనా. అది ఎక్కడో సౌండ్ వస్తుందని చూస్తున్నానండి, నాకు అంతా చూసాను, సౌండ్ ఎక్కడ వస్తుందో కనిపించలేదు. అయిపోయిందండి చూసారా, అలా మొత్తం కుట్టేసి అది కొంచెం ఉంచుకుంటారు కదా, అది మడతెట్టండి. ముందు మన గోరుతో కొంచెం ఇలా రఫ్ చేయండి. మొత్తం రఫ్ చేస్తే ఏంటంటే కుట్టుకునేటప్పుడు లైన్గా వస్తుంది, మీకు కుట్టు కూడా దాని మీద పడద్దు అనమాట, లేకపోతే దాన్ని సర్దుకుంటే తెలిసిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మధ్యన కొంచెం చిన్న చిన్న కటింగ్స్ చేసుకోండి, మరీ ఎక్కువ చేయొద్దండి. ఆ రౌండ్ తిరిగే కాడ మాత్రమే కటింగ్స్ చేయండి, మొత్తం అంతా చేయొద్దండి, లేకపోతే లూజ్ వచ్చేద్ది మేడ. అది అలా ఆ రౌండ్ తిరిగే కాడ మాత్రమే కటింగ్స్ చేయండి, అంతేగాని మొత్తం అంతా కటింగ్ చేయొద్దు. అదిగోండి 1 2 నేను 3 వేసాను, అది అలా 3 అక్కడ 3 అక్కడ 3 అక్కడ 3 వేసుకొని చాలు. అదిగోండి ఇది మడతెట్టి అలా ఉంది కదా, అలా పెట్టి ఏమీ లేదండి, మడతెట్టి
ఇది వచ్చిన వాళ్ళకి తెలిసిపోద్దండి, రాని వాళ్ళకి కొంచెం తెలీదు. నేను మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. ఇది అలా మడతెట్టి చూపిద్దామని మళ్ళీ ఆపేసానండి నేను. మళ్ళీ ఆపేసి ఇదిగోండి అలా పెట్టాం కదా, అలా మడతెట్టి అలా పైన కుట్టేసేయండి. అది చేతి కుట్లోకి హెమ్మింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట లోపలికి. అలా మడతెట్టి ఆ పైన రానివ్వాలి కుట్ట అనమాట. అలా కుట్టేసుకుంటుందేనండి మొత్తం. మడతెట్టి మడత మీద కుట్టేసుకుంటే అది హెమ్మింగ్లోకి వెళ్ళిపోద్దండి. ఏంటంటే అండి, మనం ఒకవేళ మీకు అంత నీట్గా రావాలని అనుకుంటే కనుక మీరు సూత్తో కుట్టుకోండి ఫస్ట్. నేను నేర్చుకునేటప్పుడు సూత్తోనే కుట్టానండి. అప్పుడే నీట్గా అర్థమైంది నాకు. సూత్తో కుట్టుకుంటే మీకు సింపుల్గా ఏది ఎలాగో ఏంటో అర్థమవుద్దండి. ఈ మిషన్ మీద ఏంటంటే కుట్టేటప్పటికి మనకి ఏదేం చేయాలో కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుదు. అదే సూత్తో పోతే మనం కుడతాం కాబట్టి అన్నీ కుడతా ఉంటాం కాబట్టి మనకి మైండ్లో ఉండిపోద్దండి. సూత్తో కూడా నేను కుట్టి చూపిస్తాను మీకు. ఒకవేళ నేను అలా మడతెట్టేసుకుని అవి మాత్రం అలా ఖర్చు ఉంచుకోండి కొంచెం. అదేంటంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. అలాగా అదిగోండి ఇలా చేస్తాం కదా, ఆ క్లాత్ అంత కొంచెం ఉంచుకోండి. అదేంటంటే అదిగోండి అలా మడతెట్టి అలా హెమ్మింగ్ చేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుందండి. చూసారా, అది కొంచెం కట్ చేసుకోండి. అది కొంచెం కట్ చేసుకుని ఇదిగోండి చూడండి అలా పెట్టి అలా మడతెట్టారంటే అదిగోండి హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మీకు. చూసారా, హెమ్మింగ్ తీసేది కూడా నేను పెడతానండి ఇది వీడియో. అదిగోండి ఇది మడత ఉందో చూసారా, అది వెనకాల భాగానికి రావాలండి ఆ మడత ఉంది. ఇప్పుడు చూడండి చేతులు జాయింట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి మనం డాట్ పెట్టుకున్నాం కదా చేతులకి, ఆ డాట్ ఫ్రంట్ పార్టే రావాలండి. కరెక్ట్గా చూసారా, ఆ డాట్ ఫ్రంట్ పార్ట్కే రావాలి. అది బండ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే అక్కడ ఏదన్నా సూది పెట్టుకోండి, మీకు తెలుస్తుంది, కదలకుండా ఉంటుంది అనమాట. సూది కానీ ఉంటాయి కదండి పెట్టే మిషన్ అయ్యి, అది కూడా నేను అది పెట్టానండి. అది అలా పెట్టుకుని చూడండి. ఇప్పుడు చేతులు అలా జాయింట్ చేసుకోండి నీట్గా చక్కగా. మీకు కింద మాత్రం లాగొద్దండి, పైన కొంచెం సాలపైన కొంచెం సాగ తీసుకోవచ్చు, కానీ అలా పెట్టేసి మీకు నీట్గా వచ్చేద్ది అనమాట. చూసారా, మీరు జాకెట్ అంతా పట్టుకుని చెయ్యి అంతా లాక్కుంటా పెట్టుకోవడం లేదు. అదిగోండి అక్కడ మీరు చిన్న సూది పెట్టారు కాబట్టి అది తీసేయండి. తీసేసి లావుతూ కుట్టేయండి. సరే, ఇది మొత్తం మీకు వచ్చేస్తుంది. చక్కగా వచ్చేసింది చూసారా, అంతే. ఇది చూసారా, ఇప్పుడు ఆ చెయ్యి ఈ చెయ్యి చూసుకోండి. అదిగోండి చక్కగా వచ్చేసింది కదా. అదిగోండి నీట్గా ఎక్కడ కుచ్చు రాలేదు, ఏమీ రాలేదు. అక్కడ నాకు దారం కొంచెం ఇదైంది కానీ కుచ్చు కూడా రాదండి. అదిగోండి నీట్గా వచ్చేసింది చూసారా, నీట్గా చూసారా. నీట్ కుట్టు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా వీడియో పెడతానండి నేను. ఇంకోండి చేతుల కాడ భుజాల సంక కాడ చూసారా, రెండు సమానంగా వచ్చినాయి. ఈ నడుం కాడ కూడా సమానంగా వచ్చినాయి. అవి రావాలండి, ఇంపార్టెంట్స్ అయ్యానండి. ముందు నీట్గా వచ్చింది కదా, నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. వచ్చింది, రెండో తీసేసుకుందామండి. రెండో కుట్టు చేతులకి అన్నిటికీ రెండేసి కుట్లు వేస్తేనే మనకి నీట్గా ఉంటుందండి. అది కూడా మనం కుట్టేసిన దాని మీద లైన్గా వేయాలండి. అది కూడాను అయిపోయిందండి. ఒక చెయ్యి అయిపోయింది, రెండో చెయ్యి ఐటమ్ చూపిస్తాను. ఇదిగో రెండో చెయ్యి ముందుకు వచ్చిందండి, ముందు పార్టు. ఇప్పుడు ఇదేమో ఇక్కడ వెనక్కి వచ్చింది. ఇది మడత చూసుకోండి, ఇక్కడ కుట్టింది లోపలికి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఆ డాట్ ఉన్నది ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. ఆ ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. ఇది టైప్ డాట్ లేదు కాబట్టి వెనకాల పార్ట్కి వస్తుంది అనమాట. ఇది కూడా అంతేనండి. మనం డాట్ వేసిన కాడికి పెట్టుకుని అక్కడ సూది పెట్టుకోండి. సూది పెట్టుకుని మనం అటు వస్తే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నుంచి వేసాం. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ నుంచి వస్తుందండి చెయ్య. అదిగోండి
అంతకి సాలకపోతే కొంచెం సాగదీయొచ్చు అండి, కిందది మాత్రం సాగదీయొద్దండి అస్సలు. చెయ్యి అంటే కొంచెం రాపోయినా కొంచెం జరుపుకొని తీసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చేసిందండి నాకు. వీటి కోసమే నేను చాలా ఇబ్బంది పడేదానండి కొత్తగా నేర్చుకున్నప్పుడు. ఆ చెయ్యిలు సరిపోక సాగదీసి పుట్టేదానండి. చెయ్యి అంతా కూర్చొచ్చేసేదండి తెలియక. ఎవరంతా నాకు చెప్పిన వాళ్ళు లేరు అప్పుడు. మా మేడం గారు మాత్రం బాగా చెప్పేదండి. ఆవిడ స్టిచ్చింగే ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ లేకుండా కూడా కుట్టుతాను. అసలు అలా అంత బాగా నీట్గా ఇలాంటి టిప్స్ చెప్పేది నాకు. అదిగోండి కరెక్ట్గా సరిపోద్దండి, చూసారా? కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇది కూడా చూడండి, ఎక్కడ ఎగుడు దిగుడు ఎక్కడ ఏమీ రాలేదు, చూసారా? మడత కానీ ఏమీ రాదండి. దీనికి కూడా చూసుకోండి, డాట్ అవి కరెక్ట్గా చేతులు నడుము సమానంగా వచ్చినాయి అనమాట, చూసారా? అయిగోండి సమానంగా రావాలండి ముందు, అప్పుడే బ్లౌజ్ మనకు కుదిరినట్టు. వంకర టెంకులు వచ్చి మనకి ఇబ్బందిగా ఉంటుందండి. రెండో కుట్టు వేసేస్తున్నానండి, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా పెట్టేది ఛానల్ కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి కొంచెం. ఇదిగోండి మడతెట్టిన చేతులండి, చేతులు మడతెట్టుకున్నాం కదా, అలా మడతెట్టుకుంటే చూసారా మనకి వెంటనే అలా మడతెడితే సరిపోయింది అనమాట. ఇప్పుడు చేతి లూజ్ ఎంతో చూసుకుందాం. మనం పెట్టుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చూపిద్దామని చేతి లూజు ఎక్కడికి ఉందో అక్కడికి డీస్తో మార్కింగ్ పెట్టేసుకోండి. డీస్ మార్కింగ్ పెట్టుకుని మధ్యన కూడా నల్ల పెట్టుకుని అక్కడికి మార్కింగ్ పెట్టుకోండి. అక్కడికి 7 వస్తుందండి, ఇదేమో 6 వస్తుంది, అది 7 వస్తుంది. మనం కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదండి నేను. ఇదిగోండి ఇక్కడికి 6 వచ్చింది, అక్కడికి 7 వచ్చింది, చూసారా? ఎట్టగా 7 వచ్చేది. ఇప్పుడు కుట్లు లాగేసుకోండి చివరి దాకా. నేను ఫస్ట్ మీకు వెనక పార్ట్కి ముందు పార్ట్కి డీస్తో మార్కింగ్ పెట్టాను చూసారా? ఆ లైన్ మార్కింగ్ కాడికి వెళ్ళిపోద్ది అనమాట. అదిగోండి అలా మార్కింగ్ కాడికి వెళ్ళిపోద్ది అనమాట. ఈ టిప్ ఎవరో చెప్పరనమాట ఇది. ఆ మార్కింగ్ లైన్ కాడికి వెళ్ళిపోతే మీకు కరెక్ట్గా బ్లౌజు లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా మీ బ్లౌజ్కి ఎంత లూజ్ ఉందో అంత లూజే వస్తుందండి. ఇంకెప్పుడు దిగుడు కూడా రాదు. అది ఇది మాట మార్కింగ్. ఆ ఫస్ట్ మార్కింగ్ పెట్టిందనమాట. చూసుకోండి నీట్గా వచ్చేసింది. కొంచెం అది ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చండి, అదేం లేదు. కరెక్ట్గా మార్కింగ్ అదే అనేదండి, చూసారా? ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న మడత అనమాట. అది రెండో చెయ్యండి. ఇది అక్కడ పెట్టుకున్నట్టే పెట్టుకుని ఫస్ట్ చూపించాను కదండి, అందుకని రెండోది కుట్టేస్తున్నాను నేను. అలా పెట్టేసి రఫ్ చేయండి. అక్కడ రఫ్ చేసి నేను ఫస్ట్ డాట్ పెట్టాను కదండి, ఆ డాట్ కాడి నుంచి వేసేస్తున్నాను నేను. ఆ డాట్ కాడి నుంచి అదిగోండి చివరి దాకా. అది అందుకనేనండి మీకు చెప్పింది ఫస్ట్ నేను మార్కింగ్ పెట్టింది నడానికి. వాటికి కరెక్ట్గా మార్కింగ్ కాడికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అది మీరు చూసుకుంటే అందుకని ఆ టిప్ మాత్రం ఎవరు చెప్పరండి, ఇది నేనే చెప్పాను ఫస్ట్. చూసుకోండి కావాలంటే. అలా మడతెట్టుకుని మీరు కరెక్ట్గా వచ్చేద్దండి నడుము. అది నా మార్కింగ్ కాడికి ఫస్ట్ పెట్టిన మార్కింగ్ అండి, అది గుర్తుందో లేదో చూసుకోండి వీడియోలో. అది ఫస్ట్ మార్కింగ్ పెట్టింది. ఆ మార్కింగ్ కాడికి పెట్టుకుంటే కరెక్ట్గా మీ బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో అంత లూజే వచ్చేద్దండి. మీరు కావాలంటే కొంచెం టైట్ అవుతే ఒక కుట్టోడు తీసుకోవచ్చు, తప్పితే కరెక్ట్గా సరిపోద్దండి. అది టిప్. ఇంకో వీడియోలో కూడా చూపిస్తాను మీకు, కొంచెం అర్థం అవ్వకపోతే. ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసేస్తున్నానండి. ఆ రెండు లైన్గా పెట్టి ఇంకోసారి కట్ చేస్తాను ముందు. తర్వాత ఏంటంటే మనం కుట్టేసుకున్నాక ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందామండి. ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి చూసుకోండి కరెక్ట్గా. ఉక్సుల పట్టీ కాడ నుంచి కాజాల పట్టీ వరకు చూడండి ఒకేలా వస్తాయి మనకి డాట్స్. ఇంకోండి ఉక్సుల పట్టీ అండి, ఉక్సుల పట్టీ అదిగోండి. ఆ డాటు అదిగోండి, ఆ డాటు ఈ డాటు ఒకే చోట వచ్చింది, చూసారా? మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ మార్కింగ్ కరెక్ట్గా కుట్ట అక్కడికే వచ్చిందండి, చూసారా? ఇది అంతేనండి, కాజా పట్టీ అండి ఇది. అదిగోండి
ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేసిందండి. ఇది సింపుల్ టిప్ అండి. లేకపోతే ఎక్కువ వస్తే మీరు ఎన్ని డాట్లు వేసుకోవాలో తెలియదు మీకు, అందుకనే ముందే చెప్పాను అనమాట నేను. ఇది చూసారా, కరెక్ట్గా నడుము సరిపోద్దండి. అది కూడా నడుము కరెక్ట్గా వచ్చేసింది. మీకు లూజ్ అవ్వదు. మీ బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో అంతే లూజ్ వస్తుందండి కంపల్సరీ. అలాగా అదే ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దామండి. చెస్ట్ లూజు నా మిషన్కి నెంబర్లు ఉన్నాయండి. అదేంటి అక్కడ నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్ల కాడ 22 వచ్చిందండి. కరెక్ట్గా 22 వచ్చింది. 22 వచ్చింది. ఇది కూడా చూడండి, నేను కుట్టిన బ్లౌజ్ కూడా 22 వస్తుంది. అదిగోండి 22 వచ్చిందండి. అదండి చెస్ట్ లూజు నడుము లూజ్ కూడా ఒకేలాగా వస్తుందండి. అది కూడా ఇంకొక 2-3 కుట్లు వేసుకున్నామండి. బ్లౌజ్కి ఏంటంటే మనకు మందైనా ఎవరిదైనా సరే 2-3 కుట్లు వేసుకోవాలండి. కొంచెం లూజ్ అయినా ఒక కుట్టు వేసుకోవచ్చు, టైట్ అవుతే ఒక కుట్టు కూడా తీసుకోవచ్చు అనమాట. అలా 3 కుట్లు వేసి ఇచ్చుకోండి టైట్ బ్లౌజ్ మందైనా అంతే. అలాగని ఇంకోటి ఏంటంటే అండి, మనం కుట్టేటప్పుడు ఒకటే కుట్టి కట్ చేసి మళ్ళీ కుడతాం కదా, అలా కాకుండా ఇవ్వండి నేను కుడుతున్నాను చూసారా, అలా తిప్పుకుని అలా కుట్టేస్తే మనకు దారం పెట్టుకోకుండా కొంచెం మనం కట్ చేయకుండా ఫేవర్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నేను కుట్టేసానండి, రఫ్ చేసాను, మళ్ళీ రెండోది పెట్టేసాను. చూసారా, అలా పెడితే ఏంటంటే మన కటింగ్కి దారం తెగిపోవటానికి వీలు ఉండదు అనమాట. నేను ఎక్కువ అలాగే కుట్టానండి. చూసారా, అలా రఫ్ చేసి తీసేస్తున్నా. 2-3 కుట్లు వేసాను అనమాట. అందులో దారం కూడా అయిపోయినట్టు ఉందండి. కింద దారం మళ్ళీ ఎక్కించవలసి వచ్చింది. ఎక్కించి వేస్తానండి. ఇవ్వండి, ఇది మెడకాడ కొంచెం క్లాత్ ఉంటుంది కదండి. ఆ మెడకాడ క్లాత్ ఏంటంటే మనం చేతి కుట్టేసేటప్పుడు ఎక్కువ క్లాత్ తగులుతుంది. ఆ మెడకాడ క్లాత్ కట్ చేసేసుకోండి, ఎక్స్ట్రా ఉన్నది. అప్పుడు చేతి కుట్టు మీకు నీట్గా వస్తుంది అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి కంపల్సరీ. కొత్త ఛానల్ కాబట్టి చూడండి. ఇంకా బ్లౌజులు కూడా పెడతాను, డ్రెస్సులు పెడతాను, అన్నీ పెడతానండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్. వీడియో అంతా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అలాగే చిన్న చిన్న దారాలన్నీ కట్ చేసేసేయండి. అసలు దారాలు అనేది లేకుండా చూసుకోండి, అప్పుడే నీట్గా ఉంటుంది బ్లౌజు మనకే. చూసారా, ఇప్పుడు 2 సమానంగా పెట్టుకుని ఎక్కువ ఖర్చు ఉంటే కట్ చేసేసుకోండి. నేను చిన్న చిన్న దారాలన్నీ కట్ చేసేసానండి. అయిపోయిందని చూసారా, 2 ఎలా సమానంగా వచ్చినాయో చూసారా. అసలు దాంట్లో మనం చేసింది ఏమీ లేదు. ఖర్చు చూసారా, మనం చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే అక్కడ ఎక్కువ ఉన్న ఖర్చు నేను కట్ చేసేస్తున్నానండి. కొంచెం కరెక్ట్గా ఆవిడకి 2 ఇంచులు ఉంటుంది ఖర్చు, సరిపోద్ది అనమాట. 2 ఇంచులు ఖర్చు కన్నా ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేసేయండి. 2 ఇంచులు ఖర్చు అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అదిగోండి సరిపోయింది చూసారా. అలాగే నేను తిరగేసి కూడా చూపిస్తాను. వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నానండి. చూసి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి నేను, చూడండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి. ఇంకా మంచి వీడియోలు పెట్టి సమానంగా వచ్చినాయండి సంకగాడి. ఇంకా నీట్గా తీసి పెడతానండి. కొత్తగా పెడుతున్నాను కదా, అందుకు కొంచెం నాకు తెలియక కొన్ని వీడియోస్ నీట్నెస్గా రావట్లేదు. ఇంకా కొన్ని నీట్నెస్గా వచ్చి, అలాగే మీకు హెమ్మింగ్ వేయడం కూడా పెడతానండి నేను. ఆ జాకెట్కి హెమ్మింగు, ఉక్సులు, కాజాలు, నడు, చేతులు అన్నీ హెమ్మింగ్ చేయడం కూడా చూపిస్తానండి మీకు. అలాగే ఈ వీడియో తర్వాత. అలాగేనండి, అంతేనండి. మొత్తం అంతా నీట్గా వచ్చేసి చూసుకోండి బ్లౌజు. ఇంకా ఇలాంటి 2-3 వీడియోస్ పెడతానండి. బ్లౌజులు మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి మీకు నచ్చితే. అలాగేనండి, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్స్ అండి వీడియో అంతా చూసినందుకు. అలాగేనండి, మీకు సరే ఉంటానండి. బాయ్ అండి, బాయ్ బాయ్.